సరే రోజంతా నడిచిన కథ చూసిరు కదా. అసలు ఈ అల్లర్జున్ను ఎందుకు అరెస్ట్ చేసిరు సారు? మీకేమన్నా పాత పగలున్నాయా, లేకుంటే మీదికేలేమన్నా ఆర్డర్లు వచ్చినాయా అని రేవంత్ సార్ను కొందరు అడగాలి అని అనుకున్నారు. అసలైతే ఈ అరెస్టు వెనక కుట్ర ఉన్నది, కావలసుకునే బనిని సతాయించిర్రు అని రోజంతా మాట్లాడుకున్నారు. ఇక దీని మీదనే రేవంత్ సార్ని అడిగితే ఏమన్నాడయ్యా అనంటే, నాకేం సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన కానూనుకు అందరూ సమానమే అని చెప్పుకొచ్చిండు. చాలా గొప్ప ముచ్చటెళ్ళింది కదా సార్ నోటి నుంచి. అందుకే తెలంగాణ జనం రేవంత్ సార్ను ఇంకా కొన్ని అడుగుదాం అనుకుంటాన్రు. ఏంటి అంటే చూడండి ఏంటి అవి. అల్లు అర్జున్ టాకీస్కి వచ్చినందుకే తొక్కిసలాటైంది, అందుకే రేవతక్క చేయి విడిచింది. ఆయనే టాకీస్కు పోకుంటే గట్ల కాకపోవు, ఆమె సావుకు అల్లు అర్జున్ కూడా కారణం. అందుకే అరెస్టు చేసినామని పోలీసులు కేసు పెట్టే కదా. సరే ఓకే, అట్లయితే అసలు పుష్ప సినిమా బెనిఫిట్ షో అనేదే లేకుంటే జనాలే ఆ రోజు టాకీస్ దిక్కే పోకపోవు కదా. ఈ అల్లు అర్జున్ కూడా అటు ముఖాన్ని చూడకపోవు కదా. మరి ఈ బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్ది ఈడ తప్పునది ఉన్నట్టు. అసంటప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలే? ఇంకో దిక్కు బెనిఫిట్ షోకు హీరో హీరోయిన్లు వస్తురు, బందోబస్తు జర గట్టిగా పెట్టురని సంధ్య టాకీసోళ్ళు పోలీసోళ్ళకు ముందుగానే కాగితం రాసి మాత్రం పంపిరు. అంటే యాక్టర్లు వస్తారని పోలీసోళ్ళకు ముందే ఎరికే. మరి అందుకు తగ్గట్టు బందోబస్తు చేయాలి కదా. తొక్కిసలాట జరిగి పానాలు పోయినాయి అంటే ఈడ పోలీసోళ్ళు కూడా చక్కగా బందోబస్తు పెట్టలేదన్నట్టే, వాళ్ళు కూడా డ్యూటీ చక్కగా చేయలేదన్నట్టే, ఈడ పోలీసోళ్ళది కూడా తప్పున్నదన్నట్టే. యోగిట్లనే అంటారు మరి పుష్ప ఫ్యాన్స్. అది అట్లుంచుదాం. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వారి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేయబట్టుకనే బలమీటికి చచ్చిపోతున్న కాగితం రాసి మరి పానం తీసుకున్నాడు. అంటే ఈడ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేయబట్టే మాజీ సర్పంచ్ పానం పోయింది. మరి ఆ అన్నదమ్ములను కూడా అరెస్టు చేయాలి కదా. కానూస్ తన పని తాను చేసుకపోతే రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు మేడ్చల్ వ్యవసాయ ఆఫీస్గానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈడ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోయి రుణమాఫీ చేయని రేవంత్ సార్ మీద కేసు పెట్టుడో చేయాలి కదా. గట్లెందుకో కాలేదు. ఇక ఏడాది సంధి గురుకులం పిల్లలు ఎట్లా కోసపడతారో చూస్తూనే ఉన్నాం. సర్కారు హాస్టళ్లలో పెట్టి అన్నం తిని 49 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయినరు. దానికి జిమ్మెదారు కూడా సర్కార్దే. సర్కారు మీద కూడా చట్టం తన పని తాను చేసుకొని పోవాలన్నా అద్దా. హైడ్రా పేరుతోని ఇండ్లు కూలగొడుతుంటే రంది పెట్టుకొని ఇల్లు గల్లోల పానాలు పోయినాయి. ఆ హైడ్రా అనేదే లేకుంటే వాళ్ళ పానాలు దక్కు. మరి హైడ్రా పెట్టిన కాంగ్రెస్ సర్కార్ మీద కేసులు పెట్టాలనా అద్దా? ఇడెందుకో చట్టం తన పని తాను చేసుకొని పోలేదు. గిట్లనే నిలదీస్తురు పెద్ద దిక్కు లేకుంటాయినా ఆ కుటుంబాలు. మరి దీనికి రేవంత్ సార్ ఏమంటాడు, పోలీసులు ఏమంటారు, ఎప్పుడు కేసులు పెడతారు తెలపవలసి ఉన్నది. ఎందుకంటే రేవంత్ సార్ వారి సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అందరు సమానమే కాబట్టి, ఆ చట్టం తన పని తాను చేసుకోబోతుంది కాబట్టి ఇవన్నీ జరగవలసి ఉన్నది. మరి